ఆ అమ్మాయి ఒక మహిళ అయినా కానీ ఆ అమ్మాయి చేసింది రాంగే. ఫస్ట్ నీకు ఇష్టం లేకపోతే లెఫ్ట్. ఇన్ని మాటలు నాకు అనవసరం, నా మీద చేతులేసే చీమలు పురుగులు ఉన్నాయి ఇక్కడ, నాకు ఇష్టం లేదని తప్పుకోవాలి. అంతేగాని ఏం తప్పుకోకుండా నువ్వు 10 ఏళ్ళో 15 ఏళ్ళలో వర్క్ నేర్చుకొని నువ్వు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. చాలామంది లోపల ఉన్నటువంటి అబ్బాయిల్లో ఉన్నటువంటి తనాన్ని బయట పెట్టారు. నువ్వు ఇలా పోలీస్ స్టేషన్లో కోర్టులకు ఎక్కడం వలన లేడీస్ కూడా నీ మీద దుమ్మెత్తిపోశారు. నువ్వు ఇంతటి ఇచ్చి అనిపించుకున్నావు అంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో సభ్య సమాజం చేత నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు అనేది ప్రేక్షకులు కూడా తెలుసు. అంటే ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి అందరి ముందు నేను ఇట్లా ఇబ్బంది పడ్డా అని చెప్పడం తప్పంటారా? ఫ్యాషన్ అయిపోయింది. పేరు ప్రఖ్యాతులు అంచినోడిని బయటికి లాగడానికి ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ రేపు. అదే ఒక పేదోడిని లాగమని చెప్పు, ఒక రోడ్డు మీద ఒక డిగ్రీయో ఒక ఎంబీఏనో ఒక పీజీనో లేకపోతే ఏదో పెద్ద చదివే చదువుకున్నాడు కష్టపడి, అమ్మో నాన్నో, అమ్ముండి నాన్న లేకో నాన్నుండి అమ్మ లేకో ఏదో కష్టపడి తల్లిదండ్రులు ఎవరో ఒకరు చదివించి పెద్ద చేశారు. వాడిని లాగమని చెప్పు, వాడిని లాగదు. ఎందుకంటే వాడికి పేరు లేదు, వాడికి ప్రఖ్యాతి లేదు, వాడి దగ్గర డబ్బు లేదు, వాడి దగ్గర ఒక ఏమీ లేదు. లేని వాడిని ఏమని లాగిద్ది? లాగినా కానీ సమాజం కూడా ఒప్పుకోదు. ఏముందని వాడు అమ్మడపడ్డాదే అంటది. ఇట్లా కూడా అనుకోవచ్చుగా. అతను ఏంటంటే జానీ మాస్టర్ అంటే ఒక హోదా, ఒక హుందా, ఒక ఎంతోమంది సినిమా హీరోల చేత హీరోయిన్ల చేత సిల్వర్ స్క్రీన్ పైన స్టెప్పులు వేయించినటువంటి మహానుభావుడు. అయినా ఏ ఫీల్డ్లోనైనా అలా జరగదు. అమ్మాయి ఇష్టం లేకుండా ఎవ్వడు గోకెడు అనే మాటలన్నీ ఫేకులు. ఏ మత్తు మందులు ఇచ్చో ఏయో చేశారనే మాటలు కూడా ఫేకులు. రూముల్లో తీసుకుపోయి బలవంతం చేశారనే మాటలు కూడా ఫేకులు. అమ్మాయికి ఇష్టమైతేనే అక్కడ ఉభయులకి ఇద్దరికి ఇష్టపడితేనే అవకాశం ఉంటుంది. అంతేగాని అమ్మాయికి ఇష్టం లేకుండా ఏ సినిమా ఇండస్ట్రీ కానీ ఏ రాజకీయ ఇండస్ట్రీలో కానీ ఎవడు డేకను కూడా డేక